ఎంతైనా ఇస్తా, ఎంతకైనా ఇస్తా, నా ఇష్టం. 99 పైసలకు ఎకరం కాదు మొత్తం భూమి ఇచ్చేస్తా అని మొన్న లోకేష్ గారు అన్నారు కదా. నువ్వెవరువయ్యా ఇవ్వడానికి? ఆయన ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకుడు సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు ఏడు సార్ ఎవరి మీద సార్ అంత సీరియస్ గా ఉన్నారు? ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్ లో. అవును సార్. మరి ఈ రోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. నేను అలాగే ఇస్తా, తప్పేటుంది అని అంటున్నారు లోకేష్ గారు. 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. అవును సార్. గట్టిగా అడిగితే మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తానా, 99 పైసలు కూడా వద్దంటాడు ఆయన. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమన్నా ఇస్తావా? ఇచ్చుకో. అలా నాయన సొమ్ము ఎందుకు ఇస్తాడు సార్? ప్రభుత్వం సొమ్ము కాబట్టి 99 పైసలకే ఇచ్చేస్తాను అంటున్నాడు. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. సార్ మీరు అలా అనకండి, నిజంగా ఇచ్చేస్తారు. ప్రభుత్వం సొమ్మది, నువ్వు ఎవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు ఎవడో ఎందుకండి, ఆయనే తీసేసుకున్నాడు డెసిషన్. నువ్వు ఎవడయ్యా కౌన్ కిస్కా గొట్టం? అదేంటి సార్ అంత మాట అనేసినారు? ఆయన ఎవరో తెలియదేంటి మీకు? ఆఫ్టర్ ఆల్ మినిస్టర్, కాబోయే చీఫ్ మినిస్టర్ ఆయనేనంటండి. ప్రధానమంత్రి రేసులో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. ప్రజలకు కూడా ఏటి అర్థం కావట్లేదండి, అందుకే సినిమా చూసినట్టు చూస్తున్నారు అందరూ.